హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు హోమియోపతి డాక్టర్ దుబాషి రమేష్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, చాలా మందిలో మనకి కామన్గా వింటున్న సమస్య ప్రజెంట్ లేడీస్లో పీసీఓడి. అసలు ఈ పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది? ఈ పీసీఓడికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మా కోసం తెలియజేస్తారు? షూర్. ఈ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఓకే, ఇది ముఖ్యంగా ఈ ఓవరీస్ లోపల మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దీనికి ముఖ్య కారణంగా ఇది ఒబేసిటీ, మళ్ళీ అట్లాగే ఒబేసిటీ వన్ ఆఫ్ ద కాజ్, అండ్ సెడెంటరీ లైఫ్, అండ్ మన స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇది, అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ ల్యాక్ ఆఫ్, ఇవన్నీ కూడా ఇది పీసీఓడికి కారణం. దీనివల్ల తీసుకునే డైటు ప్రాపర్గా బాడీలో క్యాలరీస్లో మారదు కాబట్టి అది డిపాజిట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ హార్మోన్లో కూడా ఇంబ్యాలెన్స్ చూస్తూ ఉంటాం మనం. దీనికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. తర్వాత టు రెగ్యులారిటీ, ఇప్పుడు మెన్సెస్ పీసీఓడిలో జనరల్గా ఈ మెన్సెస్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్, అంటే ఇప్పుడు మంత్లీ 28 to 30 days 32 daysలో రావాలి. అలా కాకుండా కొందరికి 2 months 3 months ఇలా వన్స్ ఇన్ మెన్సెస్ అవుతూ ఉంటుంది. తర్వాత దానివల్ల వాళ్ళు ఒబేస్ అయిపోతూ ఉంటారు. దీనికి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఈ హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది, మరియు ఈ ఓవం అండ్ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా కూడా మెన్సెస్ అపియర్ అవుతూ ఉంటుంది. సార్, అలాగే పైల్స్ అంటే చాలామంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ సమస్య గురించి మొహమాట పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఈ పైల్స్ సమస్యకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అసలు పైల్స్ ఎందుకు వస్తుంది సార్? చాలామందికి ఇది కూడా తెలియని క్వశ్చన్. ఈ పైల్స్ ఇది ముఖ్యంగా ఇది జిఐటి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, అంటే ఫ్రమ్ మౌత్ టు యానస్, ఇది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అని చెప్తూ ఉంటాం. ఇది ముఖ్యంగా ఈ మన యానస్ లోపల స్పింక్టర్ ఉంటుంది, యానల్ స్పింక్టర్. ఈ యానల్ స్పింక్టర్లో ఈ స్పింక్టర్లో ఒక బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్ తర్వాత ఈ పేషెంట్కు వీళ్ళకు కాన్స్టిపేషన్ ఉండి హార్డ్ స్టూల్ వచ్చినప్పుడు, తర్వాత ఆ హార్డ్ స్టూల్ యానల్ స్పింక్టర్కు రాసుకొని వెళ్ళినట్టయితే బ్లడ్ రావడం, బ్లీడింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఎంతసేపు మన ఈ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు ఎక్కువగా, తర్వాత నాన్ వెజ్ కూడా ఎక్కువ తింటూ ఉంటారు. దానివల్ల దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉండదు, దానివల్ల కాన్స్టిపేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ కాన్స్టిపేషన్ నుండి రిలీవ్ అవ్వడానికి ఎక్కువ స్ట్రెయిన్ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రెయిన్ లోపల అక్కడ యానస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ వాపొచ్చి, అవి కొంతకాలం ఫస్ట్ వాపొచ్చి తర్వాత ఇంకా ఎక్కువ కొంతకాలం జరిగింది, క్రానిక్ అయిపోయిన తర్వాత అవి బర్స్ట్ అవుతూ ఉంటాయి. అలా వీటికి ఆపరేషన్ చేసినా కూడా ఒకటి ఆపరేషన్ చేసి దాన్ని ఇప్పుడు మన సైకిల్ ట్యూబ్ లాగా ఉబ్బిన దాన్ని కట్ చేసినా కూడా ఇంకా పక్కన ఉన్న స్పింక్టర్ యొక్క బ్లడ్ వెసల్ కొన్నాళ్ళకి మళ్ళీ అవి కూడా వాపు అయిపోవడం, మళ్ళీ అక్కడ కూడా బ్లీడ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఆపరేషన్ ఈజ్ నాట్ సొల్యూషన్ ఫర్ దిస్ హెమరాయిడ్స్ అండ్ ఆర్ పైల్స్. తర్వాత అట్లాగే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ పైల్స్ అని కూడా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఆ పైల్స్ బయటకు వచ్చి మనకు వాష్ చేసుకునేటప్పుడు చేతులకు తగులుతూ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ పైల్స్. ఈ ఇంటర్నల్ పైల్స్ లోపల మనకేమి తగలవు, అది ఇంటర్నల్లో ఉండి అట్లాగే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, పెయిన్ఫుల్ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు యానల్ స్పింక్టర్ బయటకు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రొలాప్సెస్ ఆఫ్ యానస్. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ డైట్ రిలేటెడ్. ఇది గ్యాస్ట్రిక్ అంటే వీళ్ళు ప్రాపర్ డైట్ ఫైబర్ లేకుండా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ దాంట్లో వాటర్ కంటెంట్ ఉండదు, వాటర్ వీళ్ళు తీసుకోరు, హ్యాబిట్ కూడా పెద్దగా ఉండదు. అలాంటి కేసుల లోపలనే ఈ కాన్స్టిపేషన్ ఫాలోడ్ బై పైల్స్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఇవి ఫిస్టులా అండ్ ఫిషర్స్ కూడా అక్కడ
దారితీస్తూ ఉంటాయి వాటికి పైల్స్కి. దీనికి హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉంది. చాలా వితౌట్ ఆపరేషన్ మనం మెడిసిన్ ద్వారా కంప్లీట్గా నయం చేయవచ్చు అది ఎక్స్టర్నల్ ఈ పైల్స్ని. తర్వాత ఈ కాన్స్టిపేషన్ కూడా దాంతో క్లియర్ అయిపోతుంది. కాన్స్టిపేషన్ ఉండదు హోమియో మెడిసిన్ వాడినట్టయితే. తర్వాత ఈ కాన్స్టిపేషన్ పైల్స్ కూడా మోస్ట్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవి వస్తూ ఉంటాయి ఈ పేషెంట్లు. కాబట్టి మనం గ్యాస్ట్రిక్ ట్రీట్మెంటు, తర్వాత కాన్స్టిపేషన్, పైల్స్ అన్నిటికీ కలిపి ఇచ్చినట్టయితే, ఎందుకంటే పేషెంట్ను అన్నీ టోటల్గా మనం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ యాజ్ ఏ పేషెంట్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ మరియు కాన్స్టిట్యూషనల్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి ఆ పేషెంట్కి ఇంకా ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అవి కూడా కంప్లీట్గా తగ్గిపోతాయి, క్యూర్ అయిపోతాయి. సార్ అలాగే స్కిన్ డిసీజెస్ లైక్ సోరియాసిస్ ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి హోమియోపతిలో అసలు ట్రీట్మెంట్ ఉందా సార్? ఎస్, హోమియోపతిలో స్కిన్ డిసీజెస్కు చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. స్కిన్ డిసీజెస్లో ఎక్కువగా పబ్లిక్ ఇప్పుడు బాధ పెట్టేది సోరియాసిస్. అంటే స్కిన్ డిసీజ్లో అర్టికేరియా కూడా ఉంటుంది, తర్వాత ఎగ్జిమా కూడా ఉంటుంది, స్కాబిస్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఎక్కువ పబ్లిక్కు ప్రాబ్లం ఇచ్చేది ఈ సోరియాసిస్. ఈ సోరియాసిస్ ఈ డిసీజ్ జనరల్గా ఇప్పుడు కొంత హెరిడిటరీ ఉంటుంది, కొంత వాళ్ళ యొక్క ఈ మన థింకింగ్ అండ్ స్ట్రెయిన్ వల్ల కూడా సోరియాసిస్ ఉంటుంది. దీనికి హోమియోపతిలో ట్రీట్మెంటు చాలా బాగా మనం తగ్గించవచ్చు. ఒక టైం కూడా అంతా 6 months 1 year పడుతుంది. దాంట్లో మీకు ఎవ్రీ మంత్ మీరు ఇప్పుడు సోరియాసిస్ ప్యాచెస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ పెద్ద ప్యాచెస్ ఆన్ ద స్కాల్ప్, సోరియాసిస్ స్కాల్ప్ ఉండొచ్చు, బాడీ అబ్డమిన్, లోయర్ థైస్ కానీ, హ్యాండ్స్, ఎక్కడైనా చెస్ట్, ఎక్కడైనా రావచ్చు బాడీ మొత్తంగా. అది ఎలా ఈ స్కేల్స్ లాగా ఇచ్చింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ ఫాలోడ్ బై స్కేలింగ్, అంత పొట్టుగా లేచిపోతూ ఉంటుంది. మళ్ళీ లేచిపోయిన తర్వాత అక్కడ కొద్దిగా సీరస్ ఫ్లూయిడ్ లాగా నీరు కూడా కారుతూ ఉంటుంది. తర్వాత ఆ ప్యాచ్ యొక్క చుట్టుపక్కల పెద్దగా ఈ మన ఇది ఎరిథిమా అంటే రెడ్ అయిపోయిన బార్డర్ ఉంటుంది. దాంట్లో నుంచి సీరస్ ఫ్లూయిడ్ కూడా ఊజింగ్ ఉంటుంది, కారుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే మనం ఈ మంత్ బై మంత్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఎక్స్టర్నల్ అప్లై ఆయింట్మెంట్ అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. అవి ఓన్లీ దీనికి కాజటివ్ ఫ్యాక్టర్ బాడీలో ఇంటర్నల్ ఉంది కాబట్టి బాడీ కాన్స్టిట్యూషనల్ లెవెల్లో స్టడీ చేసి ఇంటర్నల్ మెడిసిన్ కడుపులోకి ఇచ్చినట్టయితే అది కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇది స్ట్రెస్ వల్ల ఉంటుంది. ఈ డిసీజ్ ఇంటర్నల్ లోపల ఉన్న జబ్బు యొక్క ప్రతిబింబమే ఈ సోరియాసిస్. అంటే లోపల బాడీలో నువ్వు హెల్తీగా లేవు అని చెప్పడానికే ఇది బయట కనబడుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఈ ఆయింట్మెంట్లు పెట్టినా కూడా అది ఎంతసేపు సప్రెస్ అవుతూ ఉంటుంది, కానీ టెంపరీ రిలీఫ్ ఉంటుంది. స్టిరాయిడ్స్ కానీ ఇంకేమైనా ఆయింట్మెంట్స్ అలా పెట్టినా కూడా ఆ లోపల జబ్బు యొక్క మూలము, దాని కాజిటివ్ ఫ్యాక్టర్ దాని యొక్క అట్లాగే ఉండిపోతుంది. అందుకే బయట ఏమి ఆయింట్మెంట్లు కానీ పెట్టకుండా ఇంటర్నల్ మెడిసిన్ ఇచ్చినట్టయితే కంప్లీట్గా క్యూర్ అయిపోతూ ఉంటుంది. దీనికి కొన్ని కేసెస్లు ఈవెన్ 15-20 years ఉన్న కేసులు కూడా 1-2 years లోపల కంప్లీట్గా క్యూర్ అయిపోతాయి. దీనికి ఆ క్యూరింగ్ కూడా మనం తెలుస్తూ ఉంటుంది మంత్ బై మంత్. ఎట్లా ఇప్పుడు రెడ్ ప్యాచెస్ థిక్నెస్ ఎంత ఉంది ఫస్ట్లో, మళ్ళీ ఎంత ఏరియా ఎఫెక్టెడ్గా ఉంది, తర్వాత ఎలివేషన్ ఎంత ఉబ్బెత్తుగా ఉంది, తర్వాత స్కేలింగ్ కూడా ఇంత ముందటికి ఇప్పటికే ఎలా ఉంది, ఇలాంటివి ఉంటాయి. ఈ ఇచ్చింగ్ అనేది పేషెంట్ ఎంతసేపు మాకుసారి ఇచ్చింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ తగ్గలేదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇచ్చింగ్ పోయిందంటే సోరియాసిస్ పోయినట్టు. కాబట్టి ఇచ్చింగ్ యొక్క సెవియారిటీ తగ్గుతుంది, కానీ కంప్లీట్ ఇచ్చింగ్ పోదు. డే బై డే సోరియాసిస్ లోపల నుండి ఎలా తగ్గుకుంటూ వస్తుందో బయట కూడా కనబడుతూ ఉంటుంది. ఆ బయట పిక్చర్ చూసుకుంటేనే లోపల ఉన్న యొక్క డిసీజ్ పిక్చర్. కాబట్టి లోపల తగ్గుతూ బయటకు వస్తుంటుంది, బయట ఎండిపోతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది, డిసీజ్ కంప్లీట్గా తగ్గిపోతుంది. సార్, ఆరోగ్య సమస్యలకు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.